I finished my education at Kerala. కేరళ రాష్ట్రంలో మరి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని మరి దేవుడు అనే సబ్జెక్టు మీద మరి అరౌండ్ 3 years సెమినార్ స్టూడెంట్గా ఎడ్యుకేషన్ ముగించుకుని మా సిస్టర్ని కోల్పోయాక దేవుడే లేడు అన్న ఏతివాదిగా ఉన్న నా జీవితంలో ఏతిజాన్ని నేను నమ్మిన ఆ రోజుల్లో ఒక పూజారితో వాగ్వాదం జరిగింది. ఒకటే మా చిన్నారు, దేవుడు ఉన్నాడు, నేను దేవుడు లేడన్నాను. దేవుడు ఉంటే ఎక్కడ ఉంటాడు? బైబిల్ ఏం బోధించింది, భగవద్గీత ఏం బోధించింది, ఖురాన్ ఏం బోధించింది, చాలా విషయాలు యూట్యూబ్లో చూస్తుంటారు. ఆ రోజుల్లో మరి దేవుడు అనే వ్యక్తి ఆయన అన్లిమిటెడ్ గాడ్. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్, మ్యాన్ ఈజ్ లిమిటెడ్. అన్లిమిటెడ్ గాడ్ని లిమిటెడ్ మానవుడు చేరుకోలేక వారి వారి నమ్మకాలను బట్టి వారి వారి జీవన విధానాన్ని బట్టి ఏదో ఒక దేవుడిని ఆధారం చేసుకుని జీవిస్తున్న రోజుల్లో మన భారతదేశంలో నాస్తికవాదం ఉంది, దేవుడు లేడనేది. ఇంకా అరౌండ్ 8 వాదాలు కనబడతాయి. ఆగ్నోటిజం, సందేహవాదం, ఎవల్యూషనరీ థియరీ, పరిణామ సిద్ధాంతం, మెటీరియలిజం, పదార్థవాదం అంటే ప్రతి దానిలో దేవుడున్నాడు అనే వాదం, పాలిథిజం, బహుకల దేవతావాదం అంటే అన్నిట్లో దేవుడున్నాడు, అన్నీ దేవుడే అంటారు. పాంథిజం అంటే సర్వదేవతావాదం, డీయిజం అనగా దూరదేవవాదం, థీయిజం అనగా దేవుడున్నాడు. సో దేవుడు ఉన్నట్టయితే ఆయన ఎక్కడుంటాడు అనే ప్రశ్న వేస్తున్న రోజుల్లో ఆయన అన్లిమిటెడ్ కనుక మరి ఆది సంభూతుడు అంటారు. ఆది సంభూతుడు అంటే జననం మరణం లేనివాడు అని దాని అర్థం. మరి అన్లిమిటెడ్గా ఉన్న దేవుణ్ణి మానవుడు చేరుకోలేడు కనుక మానవుడు వేద మహర్షులు సంప్రదించి అడిగారు, దేవుడు అనే వ్యక్తి ఉంటే మనం ఎలా కనుగొనవచ్చు? అప్పుడు ఓం కన్యస్థాయ నమః, ఓం దరిద్రాయ నమః, ఓం మృత్యుంజయ నమః, ఓం పంచగాయ నమః అని ఒక శ్లోకాన్ని సహస్రనామావళి శ్లోకంలో ఉండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఓం కన్యాసుతాయ నమః అంటే కన్యకకు మరి జన్మించాలి. ఓం బ్రహ్మపుత్రాయ నమః అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త, బ్రహ్మ నుంచి మరి కుమారుడు రావాలి.